హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతు స్వరాజ్ వ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే పర్ణశాల వ్లాగ్. ఇక్కడ మేము చిన్న అరుణాచలం నుంచి ఇంకా పర్ణశాలకు రీచ్ అయిపోయాము. ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం కూడా మాది చాలా బాగా జరిగింది. మళ్ళీ మేము బోట్లో కూడా ఎక్కాము. ఇక్కడ మాకు దర్శనం అయిపోయాక పర్ణశాల కుటీరము వెళ్ళాము. ఇక్కడ కూడా దర్శనం బాగా జరిగింది. ఇక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్, సో ఇంకా వీడియో లోపల తీయలేకపోయినా. బాగుంది పర్ణశాల కుటీరము కూడా. నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళాను పర్ణశాల కుటీరము. బాగుంది. లోపల దర్శనం కూడా చాలా బాగా జరిగింది మాకు ఇక్కడ. సో ఇంకా మీరు వీడియోని ఇలానే చూస్తూ ఉండండి. ఇక్కడ మాకు దర్శనం అయిపోయాక ప్రసాదం తీసుకున్నాము. ఇంకా పులిహోర తీసుకొని ప్రసాదం అనేది తీసుకున్నాము. ఇక్కడ బయటికి వచ్చాక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మీరు ఎవరైనా దీన్ని చూస్తే విన్నా కామెంట్ చేయండి నాకు. దీన్ని ఇప్ప పువ్వు అని అంటారంట. ఇది ప్రసాదాలుగా పంచుతారంట. ఇది ఏంటి అని నేను తనను అడిగితే తను చెప్తుంది, వేడి తగ్గుతుందంట, బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుందంట, బ్లడ్ వస్తుందంట. మళ్ళీ అది తీసుకొని మనము ప్రసాదంలాగా కూడా పంచవచ్చు అంట. దాన్ని ఇప్ప పువ్వు అని అంటారంట. నేను నార్మల్గా కాస్ట్ అడిగాను. నార్మల్గా ఒక బాక్స్ చిన్నది 20 రూపీస్, కొంచెం పెద్దది 40, దాని తర్వాత 60 అని అన్నది. నేను మాత్రం ఫస్ట్ టైం చూశాను ఇప్ప పువ్వు అని. మీరు ఎప్పుడైనా చూస్తే కమెంట్ చేయండి. ఎప్పుడైనా టేస్ట్ కూడా చేశారా కమెంట్ చేయండి నాకు. ఇక్కడ మేము బోట్ ఎక్కాము. ఇక్కడ మాకు ఒక్కరికి 60 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ 1 పర్సన్. మేము ఇంకా బోట్ ఎక్కాము టికెట్ తీసుకొని. ఈ బోట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వాటర్ కూడా చాలా ఉండే వాటర్. ఇంకా బాగుంది ఎక్స్పీరియన్స్ అనేది బోట్.
శ్రీరామ్ జై 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 శ్రీరామ్ రామచంద్రాయ జనకరాజ జామనోహరాయ మామకావిష్టకాయ నైతమంగళం చారు పంకులోపేత చందనాలు చెచ్చిన హార కట్క శోభిత భూరి మంగళం భూరి మంగళం. ఇక్కడ మేము పర్ణశాల నుంచి ఇంకా సీతమ్మ వారి నారా చీరల దగ్గరికి వచ్చాము. ఇది ఎక్కడ అంటే పర్ణశాలకు వెళ్ళే దారిలోనే, పర్ణశాలకు వెళ్ళక ముందే 1 కిలోమీటర్ ముందే వస్తుంది మనకు ఇక్కడ. ఇది సీతమ్మ వారి నారా చీరలు అని బోర్డు కూడా కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఏంటి అంటే సీతమ్మ వారు నారా చీరలు అంటే ఇక్కడే ఆరేసింది. అక్కడ సీతమ్మ వారు ఇక్కడే, సీతమ్మ రామయ్య వారు ఇక్కడే ఉన్నారు. అలా సీతమ్మ వారి నారా చీరలు అని చెప్పేసి ఇక్కడ ఆరేసినవి అన్ని ప్రదేశం అన్నమాట. ఇక్కడ మనకు ఇక్కడ ఒక గైడ్ లాగా కూడా ఉన్నారు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి ఇక్కడ. చాలామంది వచ్చారు. మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ ఉండే, కానీ మేము మళ్ళీ దర్శనం అయిపోయి రిటర్న్ అయ్యాక చాలామంది వచ్చారు ఇక్కడ మాకు. ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఎక్కడైతే చీరలు నారా చీరలు అని వేశారో స్టోన్ పైన, అక్కడ చాలా స్మూత్గా అయిపోయాయి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా. ఇక్కడ మా దర్శనం అనేది అయిపోయింది. సీతమ్మ వారి నారా చీరలకు వెళ్ళారా? వెళ్తే కమెంట్ చేయండి. ఈ ప్లేస్ని ఫస్ట్ టైం చూసినా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.